హాయ్ అండి, వెల్కమ్ టు హై స్ట్రీ లాగ్స్. ఈరోజు హై స్ట్రీ లాగ్స్లో చికెన్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంది, అలాగే 1 టీ స్పూను ఆయిల్, కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్ని ప్లేట్ వేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకి చికెన్ అనేది ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని ఇప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చికెన్ని హై ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చికెన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఈ చికెన్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఈ లోపల మనం ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక మూకుడు పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో కొద్దిగా సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వండి. ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చికెన్లో కూడా వాటర్ని ఎగిరిపోయి కుక్ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగినాయండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం దీనిలో ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక కూరంటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసేటప్పుడు ఒకసారి చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం ముందుగా చికెన్ ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ అంతటిని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలో 1 స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. మరొక 2 నిమిషాలు ఫ్రైని మగ్గనివ్వండి. ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, చికెన్ ఫ్రై సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.